పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. యూట్యూబ్లో ఇస్తున్న వారికి సబ్బాత్ షలోం. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ మరొకసారి బిగ్గరగా పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనస్థుతులపైన ఆశలు అవుతాడు. మనస్థుతులను ఆశడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఆ పరమ తండ్రి యొక్క ఆలోచన ఏంటి, ఆయన విధానం ఏంటంటే, నా స్వరూపంలో నిర్మించబడిన మానవుడు, నేను రక్తమిచ్చుకున్న నా కుమారుడు, నా కుమార్తె, ఆయన స్తుతించాలని, ఆయన గణపరచాలని, ఆయన మహిమపరచాలని ఆయన అభిష్టము, ఆయన కోరిక. కాబట్టి అందుకే భక్తులు అంటారు, మాకు కాదయ్యా ఘనత, మాకు కాదు, మీ నామనికే ఘనత, మీ నామానికే ఘనత. కాబట్టి మనం ఏది చేసినా ఆయన నామానికి ఘనత రావాలి. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన సంకల్పములు, ఆయన ప్రణాళికలు ఏవైనాయో అవి ఆయన నెరవేర్చుకుంటున్నప్పుడు ఆయన ఘనపరచబడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మనము ధ్యానించుకుపోయే అంశము, టాపిక్ ఏంటంటే ఆయన సంకల్పములు, యెహోవా సంకల్పములు. అంటే ఆయన నిత్య సంకల్పము మన ఎడల ఏ విధంగా ఉంటుంది అనే అంశం మీద మనం ధ్యానించుకుందాం. చదువుకున్న లేఖన భాగం కీర్తన 33వ అధ్యాయంలో ఆ పరమ తండ్రి యొక్క లేఖన భాగం మనం చదువుకొని 11వ వచనం చదువుకొని మనం ముందుకెళ్దాం. మన మధ్య వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఎలోహిం, మా రక్షక, విమోచక, మీ పరిశుద్ధమైన నామమును బట్టి అయ్యా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరములో యాషోవా మెస్సియా ప్రార్థనా మందిరముగా అయ్యా మీరు నిలబెట్టుకొని తండ్రి, మీరు ప్రత్యేకపరచుకొని సమాజముగా కూడిన ఆయన మిమ్మల్ని సేవించడానికి మీరు ప్రత్యేకపరచుకున్న ఈ శుభ దినమును బట్టి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీరు ఏర్పరచుకున్నటువంటి మీ సేవకుడు, మీ దాసుడు, అయ్యా మీ ప్రియకుమారుడైనటువంటి దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మాట్లాడనైనటువంటి అమూల్యమైన మాటల మకరందాన్ని తండ్రి మేము ఆస్వాదించి అయ్యా మీ యొక్క సంకల్పము, మీ ప్రేమ, మీ దయ, మీ కనికరమును పొందుకొని అయ్యా మేము జీవించినట్లు మీ కృప తోడుగా ఉంచి నడిపించమని మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. నాయనా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మీకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని సెలవిచ్చిన ప్రకారము తండ్రి, మీ స్వాస్థ్యమైనటువంటి జనాలకు నాయనా మీ యొక్క ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ నీతి విధులను అనుసరింపజేస్తూ అయ్యా వాటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తండ్రి మీ బిడ్డలైన మాకు మీరు దయచేస్తూ మీ రాకడకు సిద్ధపరుస్తూ మీ సొత్తైనటువంటి ప్రజగా, యాజక సమూహముగా, రాజులైన యాజకులుగా అయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేయడానికి అయ్యా ప్రతి విశ్రాంతి దినమున మీ బిడ్డలను నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నటువంటి మీ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అందును బట్టి తండ్రి మీరు ప్రత్యేకంగా దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మాట్లాడబోతున్నటువంటి మాటలలో అయ్యా మీరు జ్ఞానమును, వివేచనను బిడ్డకు దయచేసి మీ పరిశుద్ధమైన సంచకరువు తోడుగా ఉంచి నడిపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు తండ్రి మీరు వాక్యము ద్వారా ఆదరించమని, ఓదార్చుమని, సరిచేయమని, మీరాకడకు సిద్ధపరచుమని మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషోవా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగములో ఇక్కడ దావీదు మహారాజు ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. ఆయన ఆలోచనలు, యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు, యెహోవా సంకల్పములు తరతరములకు ఉండును. కాబట్టి యెహోవా యొక్క సంకల్పములు తరతరములకు ఉంటాయట. మన యొక్క ఆలోచన, మన ఆలోచన విధానము, మన యొక్క సంకల్పములు
అవి కొద్ది కాలమే ఉంటాయి, అవి కొంతకాలం వరకే పనిచేస్తాయి, కొద్ది కాలం వరకే మనము ఆలోచించగలుగుతాం. కానీ యెహోవా యొక్క ఆలోచనలు, ఆయన సంకల్పములు తరతరములకు, అంటే జనరేషన్స్ టు జనరేషన్స్, కొన్ని తరాలకు కూడా ఆయన ఆలోచించి ప్రణాళిక వేసి ఆయన యొక్క సంకల్పమును మన యొక్క జీవితాల్లో ఆయన నెరవేర్చుటకు ఇష్టపడతాడు. మనమేమో మన ఆలోచన ప్రకారం జరిగించడాలని మనం కోరుకుంటుంటాం. మనం ఏది ప్లాన్ చేస్తామో ఆ ప్లాన్ ప్రకారము అది జరిగిపోవాలి, అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడకుండా యెహోవా నాకు తోడు లేడు అనుకుంటా, ఆయన నన్ను కనికరించట్లేదు అనుకుంటా. కానీ ఆయన సంకల్పములు మన ఎడల ఏమైనవి అది మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. అది మనము గమనించుకొని దాని ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి యెహోవా యొక్క సంకల్పములు మన జీవితాలలో పరిపూర్ణమైన ఆయన యొక్క సంకల్పము మన పక్షమున నెరవేర్చబడాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏక క్రమంలో మనం ఉండాలి అనేది మనం చూసుకుందాం. భక్తుల జీవితాల్లో ఆయన సంకల్పం నెరవేర్చబడుతూ వచ్చాయి. ఆయన సంకల్పం నెరవేర్చబడానికి కొరకు వారి జీవితాలను ఆయనకు సమర్పించుకుంటూ వచ్చారు. వారు ఆయన చేతిలో ఒదిగిపోతూ వచ్చారు. వారు ఆయనను సేవిస్తూ వచ్చారు. ఆయన యొక్క ప్రవక్తల ద్వారా తెలియజేసి వస్తుంటాడు. ఆయన సంకల్పించిన దానిని తన ప్రవక్తలైన సేవకులకు ఆయన తెలియపరచకుండా ఏమీ చేయడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన సంకల్పించిన దాన్ని, ఆయన ఉద్దేశించిన దాన్ని, ఆయన ప్లానింగ్ చేసిన ప్లాన్ను, ఆ ప్రణాళికను మనకు తెలియపరచుకుంటూ వస్తుంటాడు. ఆయన ఆ తెలియపరచుకున్న దానికి మనము ఒబీడియన్స్ చూపితే, విధేయులమవుతే ఆ జీవితము ఎంతో బ్లెస్సింగ్, ఆశీర్వాదకరముగా ఉంటుంది. అది ఆయనకి ఎంతో మహిమకరమైన జీవితముగా కనబడుతూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఇక్కడ మన యొక్క జీవితాలలో ఆయన సంకల్పం నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు. అపోస్తలుడైన పౌలు ఆయన సంకల్పం ఎరిగిన వాడై చాలా మాటలు రాస్తాడు. ప్రతి పత్రికలో కూడా ఆయన సంకల్పాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతుంటాడు. ఆయన ప్రణాళికను ఎత్తి చూపిస్తూ, దాన్ని ఆయన గొప్పతనాన్ని ఎత్తి చూపిస్తూ రాస్తూ వస్తుంటాడు. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతుంటే 8వ అధ్యాయము 28వ వచనంలో, ఎలోహిమును ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎలోహిమును ప్రేమించు వారికి ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఎలోహిమును ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన యొక్క మహిమాత్మైన ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారముగా మనం ఉన్నప్పుడు, ఆయన స్థితిలో మనం ఆలోచించినప్పుడు, ఆయన ఆలోచనల్లో మన ఆలోచన ఏకీభవించినప్పుడు ఆయన అంటుంటాడు, మీకు సమస్తమును సమకూడి మేలు నిమిత్తము జరిగిస్తాను. కాబట్టి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి, ఆయన్ను ప్రేమించు వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి, ఆయన మనల్ని ఎందుకొరకు పిలుస్తున్నాడు అంటే, ఎందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎందుకొరకు మన ఎడల ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు అంటే ఒక ఉన్నతమైన సంకల్పము. ఏంటిది? అదే ఆయన స్వారూప్యతలోనికి మనము రావడానికి కొరకు, ఆయన పోలికలోనికి మనం మార్చబడానికి కొరకు. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను
ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా. ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి పరమ తండ్రి యొక్క నిత్య సంకల్పం అనే ఎడల ఏంటంటే ఆయన యొక్క రూపము మనలో ఏర్పరచాలని, మనం ఆయన రూపంలోకి మార్చబడాలని, ఆయన స్వరూపంలోకి మనం ఎదగాలని. కాబట్టి అందుకే భక్తుడు ఆ పాట రాసి వస్తున్నాడు. అయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినది, ఇంతగా నన్ను నువ్వు పిలిచినది, ఏర్పరచుకున్నది, నా కొరకు క్రయముగా నీ రక్తము కార్చినది, నా కొరకు సమస్తమును అర్పించినది, నీ స్వరూపము నాలో రూపించుటక, నీ పోలికలోకి నన్ను మార్చడానిక, నీ యొక్క మహిమమైన ఆ స్థితిలోనికి నన్ను మార్చడానిక తండ్రి. కాబట్టి ఆయన సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగితే, ఆయన సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగితే ఆయన మహిమలో స్థితికి మార్చడానికి ఆయన నిన్ను నడిపించుకుంటాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా నీ యొక్క సంకల్పములు కాదు, నా సంకల్పములు. కీర్తనకారుడు ఒక మాట రాస్తుంటాడు 146వ కీర్తనలో 146 3వ వచనంలో ఒక మాట అంటుంటాడు. 146వ కీర్తన 3వ వచనములో, నూట 146 కీర్తన చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే మైక్ తీసుకొని చదవాల్సింది కోరుతూ వస్తున్నాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు ఆ మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును, వారి సంకల్పములు నాడే నశించును. మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ప్రణాళిక, వారి సంకల్పములు నాడే నశించబోతున్నాయి. పరమతండ్రి యొక్క ఆలోచనలు, పరమతండ్రి సంకల్పములు తరతరములకు ఉండబోతున్నాయి సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఆయన భక్తుల ఏడలో ఆయన సంకల్పించిన ఆ సంకల్పమును ఆయన తెలియపరచుకుంటూ వస్తుంటున్నాడు. ఆయన అంటుంటాడు, అబ్రహాంకు నేను దాచేదనా, ఏ విషయము కూడా అబ్రహాంకు దాచకుండా. ఎందుకంటే అబ్రహాం అంతగా ఆయనను ప్రేమించాడు, ఎలోహింను ప్రేమించాడు, ఎలోహింకు విధేయుడవుతూ వచ్చాడు, ఎలోహిం సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకుంటూ వచ్చాడు, పరమతండ్రి దృష్టికి ఎంతో ప్రియముగా ఉంటూ వచ్చాడు, ఆయనకు స్నేహితుడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆయన అంటుంట మాట, ఒక మాట చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఏ విషయం కూడా అబ్రహాంకు దాచలేదు పరమతండ్రి. అబ్రహాంకు దాచేదనా అంటాడు. 18వ అధ్యాయం 17వ వచనం చదవండి, 17th వాడు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. పరమతండ్రి నీకు స్తోత్ర. కాబట్టి అబ్రహాముకు పరమతండ్రి ఏమంటున్నాడంటే, ఇదిగో ఏ విషయమైనా నీకు దాచేదనా, ఆయన సంకల్పించిన దాన్ని ఆయన తన ప్రవక్తలైన తన సేవకులకు తెలియపరచకుండా, చెప్పకుండా ఆయన ఏది చేయడు. కాబట్టి అబ్రహాం గారికి ఆయన తెలియజేస్తున్నాడు, అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను, ఒక బలమైన జనాంగం నేను చేయబోతున్నాను. అదే మాదిరిగా నీవు ఈ పాలుతలు ప్రవహించే దేశంలో ఇప్పుడు నువ్వు ఉన్నావే, ఈ దేశమును నీ 4వ తరం వారు వచ్చి దీన్ని స్వాధీనపరచుకుంటారు. ఎప్పుడు వస్తారు? ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తారు? ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన తెలియజేసి వస్తుంటాడు. 13వ వచనం నుంచి,
ఆదికాండం 15:13 నుంచి, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదునని తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చాలండి. అబ్రహాం గారితో పరమతని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఇదిగో నీ 4వ తరం వారు. అప్పటికి ఇస్సాకు ఇంకా గర్భంలో పడలేదు. ఇస్సాకు యాకోబు యొక్క సంతతి 12 గోత్రముల వారు ఐగుప్తుకు 70 మంది వెళ్ళారు. ఐగుప్తులో వారు అక్కడ విస్తరించబడ్డారు. అక్కడ కొన్ని లక్షల కాలఫలము బయలుదేరుతూ వచ్చింది ఐగుప్తులో నుంచి, ఆ పస్కాను ఆచరించి. ఆ సందర్భాన్ని పరమతని అబ్రహాం గారికి తెలియజేసి వస్తుంటున్నాడు. నీ 4వ తరం వారు చూడండి, 400 ఏళ్ళు వీరు అక్కడ శ్రమ పెట్టబడతారు. తర్వాత నేనే వారిని బయటకు రప్పిస్తాను. వారు ఏ విధంగా వస్తారట? మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వచ్చేదరు. మిక్కిలి ఆస్తితో. ఐగుప్తుల యొక్క బంగారమునంతా వెండినంతా అక్కడ ఉన్న వారి యొక్క ఆస్తినంతా వాళ్ళు దోచుకుని వస్తారు ఐగుప్తులో నుంచి. పస్కాను ఆచరించి వారికి ఆ విమోచన, విడుదల, ఆ విషయాన్ని, ఆ సంఘటనను, ఆ దృష్టాంతాన్ని అబ్రహాంగానికి పరమతండ్రి బయలుపరిచి వస్తుంటున్నాడు. కాబట్టి నీ 4వ తరం వారు ఇక్కడికి వచ్చేదరు. నీ సంతతి ఈ విధంగా ఈ పరదేశమందు వారు ఇక్కడ ఉండబోతున్నారు. కాబట్టి పాలు తెరువులు ప్రవహించే దేశంలో వారిని నేను తీసుకొని వస్తాను. కాబట్టి అందుకే ఆయన ఈ 18వ అధ్యాయంలో 18వ వచనం అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగను, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. కాబట్టి ఇజ్రాయేలు జనాంగమును బట్టి, ఆ యాకోబు సంతతిని బట్టి భూలోకంలోని సమస్త జనులు కూడా ఆస్వాదింపబడతారని ఆయన అబ్రహాం గారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏ విషయము అదే మాదిరిగా ఇవన్నీ తెలియపరిచి సొదొమ గొమొర్రా విషయంలో, ఇదిగో నేను సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతున్నానని అబ్రహాం గారికి తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి అంతే మాత్రమే కాదు, పరమతండ్రి అబ్రహాం యొక్క హృదయంలో ఏముందో ఎరిగాడు. అబ్రహాం గారి యొక్క హృదయంలో, అబ్రహాం యొక్క తలంపులలో, అబ్రహాం యొక్క రాబోయే స్థితి ఏంటో కూడా పరమతండ్రి అబ్రహాం గురించి ఎరుగుతూ వచ్చాడు. ఏ మాట అంటే, ఆ యొక్క చూడండి పరమతండ్రి సన్నిధిలో 19వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు. 19వ వచనంలో, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహామును గురించి పూర్తిగా పరమతని ఎరిగాడు. ఏమని ఎరుగుతూ వచ్చాడు? నీతి న్యాయములను తాను జరిగించడమే కాదు, తన తర్వాత సంతతి వారికి కూడా ఆయన తెలియపరుస్తాడు. నీతి న్యాయముల గురించి, యెహోవా మార్గముల గురించి, ఆ మార్గంలో నడవడానికి, ఆ మార్గంలో వారు గైకొనని అందరూ నడుచుకోండి తాను నడుస్తూ తన తర్వాత తన సంతతి వారికి కూడా అబ్రహాం గారు తెలియజేస్తాడు అని పరమతని ముందే ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సంకల్పములు ఎప్పుడు నెరవేర్చబడతాయి, ఎప్పుడు మన పక్షం నెరవేర్చుకుంటూ వస్తారంటే, అబ్రహాం గారి జీవితంలో చూసినది ఆయన మన జీవితంలో కూడా చూసినప్పుడు, మన జీవితము కూడా ఆ విధంగా పరమతని దృష్టిలో కనబడినప్పుడు, మన తర్వాత సంతతి వారికి కూడా, మన రాబోయే తరముల వారికి కూడా మనం యెహోవా మార్గముల గురించి బోధించి ఆ మార్గంలో నడిపించడానికి మనం వారికి నేర్పినప్పుడు, వారిని ఆ మార్గం నడిపించడానికి వారిని అటు విధంగా మనం సిద్ధపరిచినప్పుడు పరమతండ్రి మన ఎడలకు కూడా ఆయన సంకల్పించిన సంకల్పము నెరవేర్చుకుంటూ వస్తాడు. అబ్రహాముకి ఏ విషయమైనా దాచిదనా? కాబట్టి తన యొక్క సంతతి వారు పాలు తెరువులు దేశమును స్వతంత్రించుకుంటారని తెలియపరుస్తూ వచ్చాడు. అప్పటి వరకు 400 ఏళ్ళు అక్కడ దాసత్వంలో ఉంటారు, ఐగుప్తులు దాసత్వంలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ అమోరీల యొక్క అక్రమము సంపూర్ణము కాలేదు. అమోరీల అక్రమము సంపూర్ణము అయిన తర్వాత
ఈ దేశమునకు వచ్చి వారు ఇక్కడున్న అమ్మోరీలను మోయాబీలను ఇక్కడున్న 7 రకాల జనాంగమును వీరు వెళ్ళగొట్టి ఈ పాలు తెలుపునిచ్చే దేశమును వారు స్వతంత్రించుకుంటారు. 400 ఏళ్ల తర్వాత వారు ఇక్కడికి వస్తారని పరమ తండ్రి 400 ఇయర్స్ ముందుగానే ఆ యొక్క ప్రణాళికనంతా కూడా అబ్రహాం గారికి తెలియపరిచి వచ్చాడు. ఆ యొక్క దృశ్యమంతా కూడా అబ్రహాం చూపిస్తూ వచ్చాడు. ఐగుప్తులో నుండి విమోచనము అబ్రహాం చూస్తూ వచ్చాడు, పరమతని తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన సంకల్పించిన దాన్ని, ఆయన ఉద్దేశించిన దాన్ని, ఆయన ప్రణాళిక చేసిన దాన్ని తన భక్తులకు ఆయన తెలియపరచుకుంటా ఏది చేయడు సుమా. కాబట్టి మనల్ని కూడా పరమతని ఎప్పుడు గుర్తెరిగాడు? తల్లి గర్భంలో మనం పిండంగా రూపపడుకుంటే, జగత్ పునాది వేయబడుకుంటే మనం ఏమైనామో, మనం ఏం చేయబోతున్నామో, ఏ దినమున ఎక్కడ ఉండబోతున్నామో, ఎక్కడ ఏ దినమున మనం నడవబోతున్నామో, ఎక్కడ ఏ విధంగా మనం నివాసం చేయబోతున్నామో, ఎవరితో స్నేహం చేయబోతున్నామో, ఎక్కడ మనము ఆయన మార్గంలో నడవకుండా తప్పిపోతామో, నడవడానికి మనము తీర్మానించుకుంటామో, లేకుంటే మన తర్వాత తరానికి మనము ఏ విధంగా బోధిస్తామో అవి కూడా ఆయన మనము తల్లి గర్భంలో పిండంగా రూపబడుకునిపై మన గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు సుమా. ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన సంకల్పములు ఎంతో గొప్పవిగా ఉంటాయి సుమా. కాబట్టి అబ్రహాము జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుతములు ఆ పరమ తండ్రి అబ్రహాంకి తెలియపరచుకుంటూ వస్తుంటాడు. కాబట్టి అందుకే అబ్రహాం గారు ఆయనకంతగా విధేయుడై పరమ తండ్రి కార్యాలను కళ్ళారా చూసిన వాడై తర్వాత సంతతికి, తర్వాత రాబోయే తరములకు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఇస్సాకుకు బోధిస్తూ వచ్చాడు, యాకోబుకు బోధిస్తూ వచ్చాడు. ఆ షేము గుడారమందు ఆయన నీతి మార్గములను, ఆయన యెహోవా మార్గములను వారికి బోధించి వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఆయన నిత్య సంకల్పమును బట్టి అపోస్తలుడైన పౌలు రాస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. ఎలోహిం మన ప్రియుడైన యాశ్వా మెస్సీయ నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని యాశ్వ ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును. చాలు బ్రదర్, ఒక మాట వస్తున్నాడు. ఎలోహిం మన ప్రియుడైన యాశ్వా మెస్సీయ నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఆయన నిత్య సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని ఏర్పరచుకుని, ఆయన ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? శోధింప శక్యము కానీ మెస్సయ్య ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును శోధింప శక్యము కానీ. అంటే మన ఊహకందని, మన ఆలోచనలకు అందని, మన ప్రణాళికలకు అందని, మన యొక్క యోచనలకు అందని విధానములో, అగోచరమైన విధానములో ఆయన మనల్ని రక్షించి విమోచించి ఎందుకొరకు అంటే ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క రక్షణ సువార్తను, ఆయన యొక్క మహిమను, ఆయన ఆశ్చర్య కార్యములను అన్ని జనులు మనం ప్రకటించుటకును, అన్ని జనులు మనం తెలియచేయటకును ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకొరకే ఆయన ఈ అత్యల్పుడైన నన్ను కరుణించాడు, ఈ కృప అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు ఆయన నిత్య సంకల్పాన్ని గుర్తెరుగుతూ ఆయన సంకల్ప ప్రకారముగా నడుచుకోవడానికి తన జీవితాన్ని ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు. అయ్యా, అత్యల్పుడును నేను, ఏ యోగ్యత లేని వాడును, ఆయనను నాయనలో నీకున్న నిత్య సంకల్పము ఇంత గొప్పదా తండ్రి, శోధింప శక్యము కానీ నీ మహిమైశ్వర్యమును అన్ని జనులు ప్రకటించుటకును. కాబట్టి ఆ మహిమైశ్వర్యము మనలో ఉంచాడు. ఈ మట్టి కుండలలో ఈ మహిమైశ్వర్యాన్ని ఉంచిన ఆ సర్వోన్నతుడు ఎందుకొరకు? అనేకులకు మనం ఆయన మహిమైశ్వర్యమును చూపించాలి, అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయాలి. ఎందులో ఐశ్వర్యము? ఆత్మీయతలో ఐశ్వర్యము. కాబట్టి ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఏ ఐశ్వర్యం మనకు? ఆయన రక్షణ అనే ఐశ్వర్యము.
ఆయన రక్షణ భాగ్యమైన ఐశ్వర్యము. ఐశ్వర్యము ఎక్కడ ఎంత వెలయిచ్చినా కొనలేము సుమా. ఆ గొప్ప మహిమైశ్వర్యము మన జీవితాల్లో పరమ తండ్రి మనకు అనుగ్రహించాడు. అత్యల్పులము మనము, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ ఆయన నిత్యమైన సంకల్పం చొప్పున అపోస్తలుడైన పౌలు ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తుంటాడు. మొదటి అధ్యాయము 4-6 వచనంలో ఆయన రాస్తూ వస్తుంటాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యాశ్వా మెస్సయ్య ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడకునిపి ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకొనెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా యాశ్వా మెస్సయ్య ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించుటకై ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆయన మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే యాశ్వా మెస్సయ్యలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి. ఆయన మహిమకు కీర్తి రావాలి, ఆయన మహిమకు ఆయన కీర్తి మహిమకు ఆయన నామానికి మహిమ రావాలి మన ద్వారా. కాబట్టి చూడండి, చక్కగా రాసి వస్తున్నాడు. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని నియమించుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. తన చిత్త ప్రకారముగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు సుమా. ఎలోహిం ప్రేమించు వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి నువ్వు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు. అది ఆయన సంకల్పము, అది ఆయన సంకల్పము, అది ఆయన సంకల్పము. ఈ దినంలో ఇక ఈ మందిరంలో కూర్చున్నావు అంటే ఆయన జగత్తు పునాది వేయబడుకునిపే ఆయన నిర్ణయించుకున్న ఆయన సంకల్పం ఇది. నీ అంతటి నువ్వు రాలే ఆయన మందిరంలోకి, నేనెవరో తీసుకొస్తే రాలే. నువ్వు ఆయన సంకల్పంలో ఉన్నావు కాబట్టి, ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి, ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి కొరకై ఆయన నిన్ను ఏర్పరచుకొని ఈ దినమున ఆయన మందిరానికి నిన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుల గుంపులో చేరుస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధ నామాన్ని నీకు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన నామమే కాదు, ఆయన క్రమమును ఆయన వధువుగా సిద్ధపరచుకోవడానికి ఆయన నిన్ను ఆయన ఎదుట పరిశుద్ధులమైన నిర్దోషులమైన వల్లని ఆయన రెండో రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్వరూపములోకి, ఆయన పోలికలకు ఎప్పుడు మనం మార్చబడతాం? మనం పరిశుద్ధులముగా ఉన్నప్పుడు, నిర్దోషులుగా ఉన్నప్పుడు. కాబట్టి తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండడానికి కొరకు ఆయన మనల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? తన దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన సంకల్పంలో ఉన్నాము కాబట్టి ఏమేమి చేయబడ్డాము? పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము, ఆయన చేత మనము నడిపింపబడుతున్నాము. ఆయన సంకల్పము మనం ఈ యొక్క మార్గంలో నడవడం. ఈ లోకంలో మనకంటే జ్ఞానులైన వారు ఉన్నారు, మనకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆరితేరిన వారు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథమును మొత్తం నీళ్ళలాగా నమిలి ప్రకటించే వాళ్ళు, బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఎందుకు ఈ పరమ తండ్రి ఆయన పరిశుద్ధ నామము, పరిశుద్ధమైన సబ్బాదినము, పరిశుద్ధమైన పండుగలు ఎందుకు మనకు తెలియజేస్తూ వచ్చాడు? అపోస్తలుడైన పౌలు అన్న మాట మన జీవితాల్లో ఉండాలి. మన ఉదయమైన పలకను రాయబడాలి. అత్యల్పుడును, అల్పుడునే కాదు, అత్యల్పుడును నాకు ఈ కృప అనుగ్రహించాను. ఎందుకొరకు కృప అనుగ్రహించాడు? శోధింప శక్యము కానీ ఆయన మహిమైశ్వర్యమును అనేకులకు నేను తెలియచేయాలని, అనేకులకి నామని నేను తెలియచేయాలి, అనేకులకు ఆయన ప్రేమను నేను ప్రకటించాలి, అనేకులకు ఈ మార్గం నేను ఉపదేశించాలి. అది ఆయన సంకల్పం నీ ఎడల, అది ఆయన ఉద్దేశం నీ ఎడల. నువ్వు గుర్తెరుగుతున్నావా? కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట రాసి వస్తుంటాడు ఆయన సంకల్పం గురించి. అపోస్తలుడైన పౌలు
చెప్పినంతగా ఏ ఒక్క, ఎందుకంటే ఆయన ఒక పెద్ద ధర్మశాస్త్ర ఉపదేశకుడు సుమా. ధర్మశాస్త్రం అవలీలుగా వంట పట్టించుకుని బోధిస్తుంటాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తుంటాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే యాశ్వామెస్సయ్యనందు మనకు అనుగ్రహింపబడినదియు, యాశ్వామెస్సయ్య అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ యాశ్వామెస్సయ్య మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి, మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక. చాలామంది అనుకుంటుంటారు మా పితరులు చేసిన పుణ్యమో, మా పితరులు చేసిన భక్తియో, లేక నేను చేసిన భక్తియో, నేను చేసిన యొక్క దాన ధర్మాలు కాదు 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 సుమా. ఆయన తన స్వకీయమైన సంకల్పమును బట్టి ఆయన నిన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన స్వకీయ సంకల్పమును బట్టి నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన ఏం చేస్తూ వచ్చాడట? ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి మనలో ఉన్న ఆయన ఆత్మను జీవింపజేస్తూ వచ్చాడు. మన మరణాన్ని కొట్టివేస్తూ వచ్చాడు. మన మరణములు విరుస్తూ వచ్చాడు. మనకున్న మరణమును ఆయన తొలగించాడు. ఆయన మరణం పొందుతూ వచ్చాడు. మరణమును జీవమును వెలుగులోకి, మరణమును నిరర్థకము చేసి జీవమును వెలుగులోనికి తెచ్చాను. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. పరమ తండ్రికి స్తోత్ర. మన ఆత్మ జీవములోకి, జీవముతో కూడిన ఆ నిరీక్షణను పొందుకోవడానికి ఆ యాశ్వామెస్సయ్య తన స్వకీయ సంకల్పము చొప్పున మనల్ని పిలుచుకుంటూ వచ్చాడు. ఈ దినమున నీ మరణం కొట్టివేయబడింది, నిత్య జీవం నీకు వచ్చింది. అదే మాదిరిగా నీకు వెలుగు వచ్చింది. అంటే ఆయన అమూల్యమైన సువార్త వలన ఎంతోమంది సువార్థికులు బలియాగమయ్యారు. ఇంతవరకు సహోదరుడు చెప్పాడు, పాట పాడుతూ వచ్చాడు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు కనబడుతున్నాయి. ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది యొక్క జీవితాల యొక్క ప్రాణ క్రయము. అంతకుముందు మన రక్షకుడిని యాశ్వామెస్సయ్య ఆయన ప్రాణ విమోచన క్రయము. ఆయన మన ప్రాణమునకు క్రయ విమోచనం చెల్లించి ఆయన మనల్ని రక్షించి విమోచించాడు. ఆ తర్వాత ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఈ దినమున మనము ఈ యొక్క రక్షణ పొందుకోవడానికి, ఈ వెలుగులోకి నడవడానికి, ఈ సువార్తను ప్రకటింపబడానికి కారణము అనేక మంది సువార్థికుల ప్రాణం క్రయముగా అర్పించబడింది. క్రయమిచ్చి కొన్నాడు మనల్ని. కాబట్టి ప్రియులారా, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక ఏమైనదంటే, ఆయన ఉద్దేశం ఏమైనది మన ఎడలంటే, అయ్యా నీ ఎడల ఇంతగా నేను సంకల్పించాను, జగత్తు పునాది వేయబడుకుని పేరు నేను ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన శోధింప శక్తిని మహిమైశ్వర్యము అన్ని జనులు ప్రకటించుటకును, అనేకులకు తెలియపరచుటకును, అనేకులకు నీవు ఒక సాధనముగా నిలబడకును, ఆయనకు మహిమకరమైన సాధనముగా నిలబడకును, ఆయనను నిలబెట్టుకోవాలని ఆయన సంకల్పము. ఆయన మనల్ని వెలిగించింది, ఆ వెలుగు మనలోనే ఉండడానికి కాదు. ఆయన మనల్ని ప్రత్యేకపరిచింది మనతోనే కాదు, ఇది గతించిపోవడము. అనేక తరాలకు మనం అందించాలి, అనేక తరాలకు మనం వెలిగించాలి, అనేక తరాలను మనం సిద్ధపరచాలి, అనేక తరాలకు మనము ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. అనేక తరాలు మన ద్వారా ఆస్వాదింపబడాలి, అనేక తరాలు మన ద్వారా ఆయన నామం ఎరగాలి. అంటే మనం ఏం చేయబడాలి? ఆయన చేతిలో ఒక బలమైన పనిముట్టుగా వాడబడడానికి కొరకు ఆయన చేతికి మనం అర్పించుకోవాలి.
అప్పగించుకోవాలి. ఆయన చేతిలో సాధనం ఉండడానికి కొరకు, అయ్యా తల్లి గర్భంలో పెన్ను రూపపడుకుని పెన్నని ఎరిగి ఉన్నావు. నీ సంకల్పము, నీ దయా సంకల్పము, నీ స్వకీయ సంకల్పము చొప్పున, నీ నిత్య సంకల్పము చొప్పున నన్ను ఏర్పరచుకున్నావు, ప్రత్యేకపరుచుకున్నావు. కాబట్టి ఆ సంకల్పానికి మహిమ, నీ సంకల్పానికి, నీ కీర్తి మహిమకు నేను అనుగుణంగా జీవించడానికి కొరకు నన్ను తగిన విధంగా నిలబెట్టుమని మనం ఏం చేయాలంటే ఆయన చేతిలో ఒదిగిపోవాలి. కాబట్టి శ్రమ అయినా, నిందైనా, ఆయాసమైన అందులో సంతోషించే వారంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయన సంకల్పానుసారంగా మనల్ని ఏం చేస్తుంటాడు? శిక్షిస్తుంటాడు, ఆయాస పెడుతుంటాడు. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైతూ వచ్చిందయ్యా. నీ జీవితాన్ని నెమ్మదిలోనికి, నెమ్మదికరమైన స్థితిలోకి నడిపించడానికి కొరకు ఆయన ఇప్పుడు నిన్ను శ్రమ పెడుతున్నాడేమో, అది ఆయన సంకల్పమేమో. ఆ సంకల్పాన్ని నువ్వు గుర్తెరుగు. ఆ సంకల్పానికి నువ్వు ఒబీడియన్స్గా విధేయుడు కా. కాబట్టి ఆ శ్రమ పెడుతున్న ఆ శ్రమలలో ఆయన ఎందుకు సంతోషించు. ఆయన సంకల్పం నా యెడల ఈ విధంగా ఉన్నదని. కాబట్టి అందుకే భక్తుడు ఆ పాట పడుతుంది, అయ్యా శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో నేను నీ స్వరూపులకు మార్చబడానికి కొరకు, నీకు ఆయాసకరమైన నాలోంచి తొలగించి, నీకు అయిష్టమైన నా నుంచి తీసివేసి నన్ను శుద్ధ సువర్ణమైన పాత్రగా చేయడానికి కొరకు నన్ను ఇంకా నీవు నీ సార మీద నిలబెట్టుకున్నావా తండ్రి, ఇంకా నన్ను నడిపిస్తున్నావా తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించినది నీ స్వరూపంలోకి, నీ పోలికలకి రావడానిక తండ్రి అని మనము ఆయన సంకల్పాన్ని గుర్తెరుగుతూ విధేయులమవుతూ ఆయన సన్నిధికి మనము రావాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమించింది, ఇంతగా మనల్ని అయినా నడిపిస్తుంది, ఇంతగా మనల్ని అయినా ఆయన యొక్క సంకల్పములో ఉండడానికి కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తుంది, ఆయన వధువుగా సిద్ధపరుస్తుంది. ఆయన సంకల్పమును గుర్తెరగాలని, ఆయన సంకల్పమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని. కాబట్టి దినమున అట్టి విధమైన స్థితిలో నువ్వు ఉంటున్నావా? అట్టి స్థితికి చేరుకోవాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. అబ్రహాముకు తెలియజేసినట్టుగా పరమతండ్రి నీ జీవితాన్ని కూడా నీకు తెలియపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు ఇదేనవైతే అబ్రహాము గలే నీ జీవితం ఆయనకు ఇష్టకరముగా ఉంటే రాబోయే తరాలకు అబ్రహాము గారు ఉపదేశిస్తున్నాడు పరమతండ్రి ఎరిగినట్టుగా నీక జీవితము కూడా అనేకులకు మాదిరికరమైన జీవితముగా ఉండడానికి వరకు నువ్వు తీర్మానించుకున్న తీర్మానము ఆయన దృష్టించి ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆ పరమతని నిన్ను నడిపిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.